మనం నిర్మించుకునే సిస్టమ్స్, మన పంటలు, మనం నిర్మించుకునే నిర్మాణాలు, మనం ఆశపడే మన సమృద్ధి, మనం దేనిపైన ఆధారపడాలనుకుంటున్నాం అనేటటువంటి మన భావజాలం, అది నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దాని కుమార్తెలకును కలిగిన గర్వం, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి అనున్నదే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి దాని దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దానిని చూచి వారిని వెళ్ళగొట్టి తినే. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేసింది దేనికి అని అంటే అలా అనుకుంటాం, అలా మనకు చదివితే అనిపిస్తుంది కూడా. ఏమనంటే ఈ దానిని నాశనం చేయటానికి వీరు వచ్చారు, ఎవరు? దేవదూతలు. అప్పుడు గ్యాంగ్ రేప్ చేయాలి అని అందరూ కలిసి ఆ దేవదూతల మీద పడ్డారు. కాబట్టి గ్యాంగ్ రేప్ దేవుడు ఒప్పుకోడు. కాబట్టి వాళ్ళను ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్ అనగా అగ్నిమగరి గంధకములను వారిపై కుమ్మరించాడు అని మనం అనుకుంటాం. అది ఆ కథనంలో ఉంది. కానీ ప్రవక్త యెహెజ్కేలు దాని వెనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం చెప్తున్నాడు. వారు దేవదూతల మీద పడకముందే, పురుషగాములుగా మారకముందే, స్త్రీలు స్త్రీగాములుగా మారకముందే, పశు సంభోగులుగా మారకముందే, వారికున్న మోరల్ స్టాండర్డ్ పడిపోకముందే వారి మనసులోకి వచ్చినటువంటి మూల పాపం, వారి మనసులోకి వచ్చినటువంటి నిజమైన పాపం ఏమిటో తెలుసా? గర్వం. వారి మనసులోకి వచ్చినటువంటి నిజమైన పాపం ఏమిటో తెలుసా? నిర్విచారమైన సుఖస్థితి, ఆహార సమృద్ధి. కానీ వారి కళ్ళకు దరిద్రులు కనబడటం లేదు, దీనులు కనబడటం లేదు. అహంకరించి హేయక్రియలు చేయటం, అహంకారం. నగరాల